తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. రేపు అనగా ఈ తేదీ నాడు మన తెలంగాణలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అన్ని నెలలలో జమ చేసినట్టుగానే మనకి ఈ నెల చివరాఖరులో అంటే సెప్టెంబర్ నెల చివరాఖరులో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక తాజా సమాచారం ఇప్పటి వరకు ఉన్నటువంటి ముందుగా వీరికి మాత్రమే ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుందంట. ఇక ఇటువంటి జిల్లాలలో ఇటువంటి గ్రామాలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే 11 రకాల కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా వచ్చేసి ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు ముందుగా ఇటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి రేపు పెన్షన్లను పంపిణీ చేయనున్నారా లేదంటే ఎప్పటి నుంచి ఈ ఆగస్టు నెల పెన్షన్లను పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఏదైతే ఇచ్చారో కొత్త పెన్షన్లో 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని, ఇక కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల నిధులు అనేది డబ్బులు అనేది ఎప్పటి నుంచి 2 కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక దాదాపు 99% ఈ పథకాలు రిలీజ్ చేసేదానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను ఈ సెప్టెంబర్ నెల 29వ తారీఖు నుంచి మనకి అక్టోబర్ నెల 5వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారంట. ఇక దానికంటే ముందే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి సెట్టింగ్స్ అనేది బ్యాంక్ ఖాతాకి చేయించుకుంటేనే వారి ఖాతాలలో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. సో తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్కి, బ్యాంక్ ఖాతాకి, మొబైల్ నెంబర్కి మనకైతే లింక్ అయితే ఉండాలని అయితే తెలపడం అయితే జరిగింది. ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఆ పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో అటువంటి వారందరూ ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి చేసుకుంటేనే మాత్రమే వారికి జూలై నెల పెన్షన్లతో సహా మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుందని తెలపడం అయితే జరిగింది. ఇక మనకి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి వచ్చేసి కొత్త పెన్షన్లు వచ్చేసి మనకి అక్టోబర్ నెల దసరా కానుక కింద ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి కొత్త పథకం అనేది ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు పోస్ట్ ఆఫీస్కి మనకి మహాలక్ష్మి పథకంకి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో వారు తప్పకుండా ఈకేవైసీ, ఎన్పిసిఐ అప్డేట్స్ అనేది లింక్ అనేది చేయించుకొని ఉండాలని, ఎటువంటి మనకైతే అప్డేట్స్ అనేది చేయించుకోకుండా ఉంటే వాళ్ళకి ఆ డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ కావని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.